తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల విడుదలకు సంబంధించిన తేదీలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూలై 16 నుండి 18 లోపు ఈ 2 రోజుల మధ్యలో కూడా తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి అంటూ కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లు నిర్వహించే సమయంలోనే ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రేణిగుంట మండలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో లోకేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల వ్యవధిలోనే 16,000 ఉపాధ్యాయ 6,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఏడాది మరో 10,000 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జూలై 15 నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల వైఖరిని ప్రస్తావిస్తూ కార్యకర్తలు చెడు లక్షణాలను అలవర్చుకోవద్దంటూ కూడా సూచించారు. ఈ పర్యటనలో భాగంగా లోకేష్ పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి తనిఖీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించడంతో పాటు పలువురు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.